శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక నేల తల్లి. విత్తును నాటువేళ ప్రభవించడి వృక్షపు రూపమెట్టిదో, సత్తువ చేర్చి బాధ్యతగా సారము నింపుచు మొక్క కోసమై ఒత్తిడి పంచుకొన్న పరమోత్తమ ధాత్రి వివేకవంతమవు. నెత్తురు వంటి నీటినిడి నెమ్మది పెంచుట హృజమౌనుగా. మిత్రులారా, ఈ పద్యభావము ఒక మొక్క ఎదగడం గురించి. మనం విత్తనం నాటితే మొలక వస్తుంది, కానీ విత్తనం నాటేటప్పుడు ఏ విధమైన మొలక వస్తుంది అనేది మనకు తెలియదు. ఇది ఏ వృక్షం అవుతుందో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో విత్తనం నాటిన దగ్గర నుంచి ఈ నేల తల్లి తన బాధ్యతగా సారము నింపుచు మొక్క కోసమై సత్తువ చేర్చి, అంటే తనలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ ఆ మొక్కకు అందించి ఆ మొక్క ఎదుగుదల కోసం తన బాధ్యత తీసుకొని ఒత్తిడి పంచుకుంటుంది. అది కొంచెం ఘర్షణ జరుగుతుంది లోపల మొక్క ఎదగడానికి. ఎందుకంటే మనం నీరు పోస్తాము, నీరు తీసుకుంటుంది. మొక్క ఎదగడానికి విత్తు పగిలినట్టుగా దాంట్లో నుంచి మొలక బయటికి రావడానికి అక్కడ ఒక విధమైనటువంటి ఒత్తిడి జరుగుతుంది. ఆ ఒత్తిడిలో నేలను చీల్చుకొని పైకి వస్తుంది. ఇక్కడ పరమోత్తమ ధాత్రి అలా రావడానికి ఈ నేల పరమోత్తమం. ఎంతో పుణ్యం చేసుకున్నాం మనం, ఈ ధాత్రి మీద ఉన్నాం కనుక. ఇటువంటి చోట ఆ ధాత్రి వివేకవంతమవు. తన తెలివితో నెత్తురు వంటి నీటినిడి, అక్కడ నీటిని పీల్చి, వర్షం కానీ లేక మామూలుగా వ్యవసాయదారులు పోసినటువంటి నీరు కానీ అవి పీల్చి ఆ నీటిని, అంటే నెత్తురు లాంటి నీటిని ఆ నెమ్మదిగా ఎదగడానికి ఈ కార్యక్రమం జరుపుతుంటే ఇదంతా మనకి తెలియకుండానే జరుగుతుంది. కానీ పైకి మొక్క వచ్చిన తర్వాత ఎంతటి హృద్యమం, అంటే ఎంత ఇంపైనది, ఎంత చక్కగా జరిగింది అని చెప్పి మనం ఆనందపడతాం. ఈ పద్యం చదివి మీ భావాన్ని నాకు తెలియపరుస్తారని సెలవు తీసుకుంటాను.